హాయ్ ఫ్రెండ్స్, నేను జిలానీ టైలర్. ఈరోజు మనం షేప్ బెల్ట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేర్చుకుందాం. చాలామంది చాలా టైలర్స్ చాలా రకాలుగా కుడుతూ ఉంటారు. ఎవరి విధానం వాళ్ళదే ఉంటుంది. నా విధానంలో కొంచెం మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అదేవిధంగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా నేను కొత్త వీడియోస్ ఏమైనా పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మీకు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలి, లైనింగ్ ఎలా అటాచ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉండే విధానంతో మీకు నేర్పించడానికి చాలా ప్రయత్నం చేశాను. అయినా మీకు కొన్ని అర్థం కాని విషయాలు ఉండొచ్చు. అటువంటి ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీకు నేను సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి ఎలాగ ఏంటి అనేది దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది దీని గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఫస్ట్ మనం హ్యాండ్స్ కుడదాం. చూడండి ఎలా కుట్టాలనేది. ఇలా హ్యాండ్స్ పూర్తిగా లైనింగ్ అటాచ్ చేసుకుందాము. తర్వాత ఇక్కడ మనం దారం కలర్ మార్చి, ఇక్కడ కలర్ వేరే కలర్ కాబట్టి దారం కలర్ మార్చి కుట్టాలి. ఈ విధంగా ఈ కలర్ సేమ్ మ్యాచింగ్ దారంతో పెట్టి ఈ అంచున కుట్టాలి. ఈ విధంగా పల్టాయించిన తర్వాత ఈ చుట్టూ ఎడ్జ్ మీద కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా సెంటర్ పెట్టుకుని కాట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇది హ్యాండ్స్ ఇప్పుడు కుట్టడం అయింది. ఈ విధంగా రెండు హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకుందాం. బ్యాక్ లైనింగ్ ఎలా అటాచ్ చేయాలో జాగ్రత్తగా గమనించండి.
చూసారా, ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మనం ఈ సైడ్స్ ఉన్న మార్జిన్ అంతా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ వైపు ఇట్లా నడుము దగ్గర ముక్క చేతి పని కోసం ఈ విధంగా నడుముకి ముక్క తిప్పాలి. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక బార్ కుట్టేద్దాము. ఈ కుట్టు తర్వాత ఇక్కడ చేతి పని చేసిన తర్వాత ఈ కుట్టు ఊడదీసేయాలి. ఇక్కడ చేతి పని చేసిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు వేసిన కుట్టు ఊడదీసేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేసాం. షేప్ బెల్ట్కి కూడా లైనింగ్ అటాచ్ చేయాలి. ఈ విధంగా 2 షేప్ పెట్టి ఇలా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంకో 2 ఎక్స్ట్రా పీసులు కావాలి. ఈ విధంగా పెట్టుకుని ఈ పై వైపును సమానంగా కట్ చేయండి. ఓకే, ఈ విధంగా ఈ లైనింగ్ అటాచ్ చేసిన 2 పీసులు సపరేట్గా మళ్ళీ వేరే ఒక 2 పీసులు ఇవి లోపల వైపుకి వస్తాయన్నమాట. మన దగ్గర లైనింగ్ ఉంటే మెయిన్ లైనింగ్ ఎక్స్ట్రా పీస్ కట్ చేయాలి. మన దగ్గర లైనింగ్ తక్కువగా ఉంది కాబట్టి ఒరిజినల్ పీస్ వచ్చింది, ఒరిజినల్ పీస్ పెడుతున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేయాలి. ముందు సమానంగా పరిచిన తర్వాత చూసుకుని
ఇలా మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేసిన తర్వాత ఈ సైడ్స్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం క్లాత్ని. చూసారా, ఇప్పుడు రెండు పార్ట్లు కూడా మనం ఇలా లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం డాట్స్, ఇక్కడ డాట్స్, ఈ ఫ్రంట్ డాట్స్, ఈ చంక వైపు నుంచి వచ్చే మూడు డాట్స్ కూడా వేద్దాం. చూడండి, మనం ఈ గుర్తులు వేసుకున్నామండి. చూసారా ఈ షేపు, ఈ డాట్కి, ఇక్కడ నుంచి ఈ డాట్కి ముందు మనం గుర్తులు పెట్టుకోవాలి. ఇది పెద్ద డాట్ వేసాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ వైపు డాట్ వేసుకోవాలి. ఇప్పుడు చంక వైపు డాట్ కూడా వేద్దాం. వేస్తాం అనమాట. రెండు వైపులు కూడా డాట్స్ వేస్తాం. ఇప్పుడు మనం కింద షేప్ పెట్టి అతకాలి. మనకి ముందు వైపు సమానంగా రావాలంటే ఇలా కొంచెం ఎక్కువ పెట్టాలండి. ఇలా రెండు కలిసేటట్టుగా ఇలా పెడితే తక్కువ వస్తుంది, సరిగా రాదు షేప్ ఇలాగూ. అందుకని మనం ఇలా ఒక పావు ఇంచు ఎక్కడి వరకు కుడతామో అక్కడ వరకు ఇలా రెండు కొంచెం ఎగస్ట్రా పెట్టాలి. ఇది మనకి ఈ వైపు షేప్ బెల్ట్ పెట్టి కుట్టాం కదండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ తీస్తున్నాం కదా ఇందాక, ఆ పీస్ ఇటువైపు పెట్టి కుట్టాలి.
దీనికి కూడా అదే విధంగా కుట్టాలి. చూసారా, ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇది ఈ వైపు కూడా ఇలా వస్తుంది. ఎక్స్ట్రా వస్తే అది కట్ చేసేసుకోవాలి ఇలా. ఓకే, చూసారు కదా ఇలా. ఇప్పుడు మనం దీన్ని ఇలా జరిపేసి ఇలా మడత పెట్టి ఇప్పుడు ఈ రెండు సమానంగా కలిపి కుట్టుకోవాలి. దీన్ని ఇలా పల్టాయిస్తే చూడండి ఇలాగూ. చూసారు కదా, ఇలా నీట్గా వస్తుంది ఫ్రంట్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ఇలా ఒకసారి కుట్టేసుకోండి ఇక్కడ. చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ కానీ. ఇప్పుడు ఇది బ్యాక్ వైపు కూడా ఎంత నీట్గా వచ్చింది చూస్తారా. ఈ విధంగా మనం కుట్టుకోవాలి. ఇప్పుడు రెండు దీన్ని కూడా ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టిన తర్వాత దీన్ని ఈ పార్ట్ని ఈ పార్ట్ పై తీసుకొచ్చి కూడా ఇలా పల్టాయించండి. దీన్ని సమానంగా ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ ఇలా వచ్చింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా కుట్టండి. ఇప్పుడు మనకి ఇలా రెండు సమానంగా వచ్చినాయి. చూసారు కదా, ఇవి కూడా సమానంగా రావాలి మనకి. ఇప్పుడు దీనికి ఉక్స్ పట్టి కాజాలు పట్టి కుట్టండి. కుట్టేటప్పుడు మనం ఇక్కడ చాలా చిన్నగా చిన్న పిల్టి పెట్టాలండి. ఎందుకంటే మరి ఇక్కడ షేప్ తిరుగుతుంది కాబట్టి మనం దీన్ని తిప్పడం కోసం చిన్నగా పిల్టి పెట్టాలి. దీన్ని ఇలా మడత పెట్టి ఇంకోసారి కుట్టండి. ఈ విధంగా కుట్టిన తర్వాత దీన్ని ఇలా మడత పెట్టి లోపల వైపుకి ఇలా ఫినిష్ చేయండి. ఈ విధంగా మనం ఉక్సులు పట్టి కుట్టాలి.
ఇప్పుడు మనం కాజాల వైపు పట్టి కుడదాం. ఈ విధంగా మనం నీట్గా ఈ ఉక్సులు పట్టి కూడా కుట్టుకోవాలి. చూసారా, నీట్గా వచ్చింది కదా. ఇవి కూడా సమానంగా రావాలన్నమాట. చూసారా, సమానంగా ఉంది. ఇప్పుడు ఈ సైడ్స్ మనం కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని మనం సరి చేసుకుందాం. చూశారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా జాగ్రత్తగా ఇలా ప్రాక్టీస్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. ఏంటంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా వస్తుంది మీకు. లోపల వైపు కూడా చూడండి, ఎక్కడ దారాలు ఖర్చు కనపడకుండా నీట్గా వచ్చింది. ఓకే, షోల్డర్ అటాచ్ చేద్దాం. షోల్డర్ అటాచ్ చేసే ముందు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఈ సైడ్ పార్ట్ ఇలా చూసుకోవాలండి. ఎక్స్ట్రా ఉందా, సరిపడా వచ్చిందా అని చూసుకోవాలి. ఇలా ఏమన్నా కొద్ది గొప్ప ఇలా తేడా ఉంటే మనం చిన్న లైట్గా ఇలా సరి చేసుకోవాలి. లేకపోతే కుట్టేటప్పుడు ముడత వస్తుంది. ఆ వైపు ఎక్కువ వచ్చిందంటే ఈ వైపు కూడా కొంచెం సరి చేసుకోవాలండి. ఈ విధంగా లైట్గా, ఎక్కువ కాదు. ఇక్కడ నుంచి మనం కుట్టిన తర్వాత ఈ రెండు ఇలా సమానంగా రావాలి. చూసారా, ఇలా సమానంగా రాకపోతే ఏమవుతుంది, ఇది లూజ్గా, ఇది తక్కువ వచ్చినప్పుడు మనం ఇలా ఫ్రంట్ ఇలా నొక్కాల్సి వస్తుంది. ఇలా ముడతలుగా వస్తుంది అనమాట, స్ట్రైట్గా రాకుండా. అందుకని మనం కొంచెం ఇక్కడ సరి చేసేసుకోవాలి ఫస్టే. ఇది షోల్డర్, ఇలా షోల్డర్ అతుకుదాం. ఇలా షోల్డర్ అతికిన తర్వాత సన్నగా మెడకి ముక్క తిప్పాలి. ఇలా క్రాస్ తీసుకోవాలండి. ముక్కలన్నీ ఇలా క్రాస్గా తీసుకుని అటాచ్ చేసుకోవాలి. క్రాస్ ముక్క తీయకపోతే మెడ కూర్చోదండి, ముడతలుగా వచ్చేస్తుంది, నీట్గా రాదు. ఇలా క్రాస్ తీసుకుని క్రాస్గా అతుక్కోవాలి. అతికేటప్పుడు కూడా స్ట్రైట్ అతకకుండా ఇలా క్రాస్గా అతికితే ఫినిషింగ్ బాగుంటుంది. ఈ క్రాస్ ఎలా అతకాలి అనేది నేను పైపింగ్ ఎలా వేయాలి అనే దాంట్లో చూపించాను, అందులో చూస్తే మీకు తెలుస్తుంది. ఇలా స్ట్రైట్గా ఇలా క్రాస్, ఈ క్రాస్ ముక్క తీసుకుంటే మెడకి ఇలా సాగి నీట్గా వస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు మెడకి ముక్క అటాచ్ చేద్దాం. మొత్తం అంతా ఒక పాదం ఖర్చుతో
ఈ షోల్డర్ వైపు ఉన్న జాయింట్ వెనక వైపుకి వెళ్ళాలండి. రెండు పక్కలు కూడా వెనక వైపుకి తిప్పి కుట్టాలి. మొత్తం అంతా ఇలా చిన్నగా కాట్ పెట్టండి. మెడకి రౌండ్ వైపున దగ్గర ఇలా నాట్ పెట్టాలి. చూస్తున్నారు జాగ్రత్తగా. ఎక్కువ పెడితే కట్ అయిపోతుందండి మళ్ళీ. చేస్తే నీట్గా వస్తుంది. ఇలా పెట్టి చూసారా, ఈ విధంగా కుట్టాలి. ఈ విధంగా మెడపట్టి కుట్టాలండి. కుట్టిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది. ఈ క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎక్కించాలి. ఇది చూసారా, ఇప్పుడు ఇది మనం కాట్ పెట్టుకున్నది, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. కాబట్టి ఫ్రంట్, బ్యాక్ సరిపోయింది. కాబట్టి దీన్ని మనం ఇలా పెట్టుకుందాం. సెంటర్ నుంచి స్టార్ట్ చేద్దాం కుట్టడం. ఇక్కడ మనకి చేతికి ఉన్న నాచ్, బాడీకి ఉన్న నాచ్ రెండు ఇక్కడ కూడా సమానంగా రావాలి. అంటే కాట్లు ఇక్కడ ఈ కాటు ఈ గుర్తులు ఈ రెండు సమానంగా రావాలండి. ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. అవి తేడా వస్తే మాత్రం కొలతలు తేడా వచ్చేస్తాయి. ఫ్రంట్ వైపు కూడా మనకి ఈ గుర్తుకి సరిపడా రావాలి. చూసారా, ఇప్పుడు రెండో వైపు కుట్టాం కాబట్టి ఈ వైపున ఇది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. బ్యాక్, ఈ వైపు ఫ్రంట్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇది కూడా ఇలా సెంటర్ నుంచి కుడదాం. చూసారా, సెంటర్ గుర్తు, ఈ చంకల ఫ్రంట్ గుర్తు,
బ్యాక్లో ఈ గుర్తు, ఈ మూడు గుర్తులు సమానంగా రావాలండి. ఇప్పుడు ఈ చేయి కూడా ఇలా సమానంగా గుర్తు పెట్టుకుని ఆది బ్లౌజ్తో ఇలా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ ఉక్స్ పట్టి సమానంగా వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇలా గుర్తు పెట్టుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ వరకు. ఇక్కడ మనకు గుర్తు ఇదండి. చేయి లూజు 13 అంగుళాలండి. 13కి ఇలా గుర్తు పెట్టేసుకుని ఇక్కడ నుంచి స్ట్రైట్ కుట్టాలి. కుట్టుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా. చూసారా, ఇది కూడా సమానంగా సరి చేశారు. రెండు పార్ట్లు కూడా మనకి సమానంగా రావాలి. ఫ్రంట్ పార్ట్లు గుర్తుపెట్టుకున్నాం కాబట్టి రెండు సమానంగానే వస్తాయి. ఇప్పుడు నడుము చూసుకోండి. మనకి ఆది బ్లౌజ్ కంటే ఇది 2.5 అంగుళాలు ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ నుంచి రావాలి మనకు కొలత ఇక్కడ వరకు. ఇది 2.5 అంగుళాలు ఎక్కువ ఉంది కాబట్టి మనం అది బ్యాక్ డాట్లో సరిపెట్టేయాలి. ఇలా సెంటర్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ సెంటర్ చేయండి. చూసారా, ఇది ఇటు చూడండి ఒకసారి. సమానంగా వచ్చింది. ఈ విధంగా సమానంగా రావాలి నడుము. మార్జిన్ వదిలిపెట్టేసి 3 స్కుట్లు వేయండి. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ ఇప్పుడు మనకి సమానంగా వచ్చింది. చూసారా, అంత పర్ఫెక్ట్గా సమానంగా వచ్చింది. ఈ విధంగా మనం బ్లౌజ్ కుట్టుకోవాలన్నమాట. అంతా నీట్గా కుట్టుకోవాలి. మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కొత్త వీడియోస్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకో ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జిలానీ టైల్.